హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ద్వారా వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే దాని గురించి అయితే మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లక్ష్మీ వ్రతము ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఓన్లీ రాజులు అలాంటి వాళ్ళు, ఇంకా దేవాన దేవుళ్ళు మాత్రమే పూజలు చేసేవాళ్ళు. అలా కాలక్రమేణా మెల్లమెల్లగా ఒకరినింకా ఒకరికి కళలో కనిపించడం ద్వారా కానీ ఇంకొకటి ద్వారా కానీ మనకి ఒకరినింకా ఒకరికి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు సపోజ్ అప్పట్లో ఓన్లీ రాజులు మాత్రమే హోమాలు అలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు విషయానికి వస్తే అన్ని హోమాలు అందరూ చేస్తున్నారు. అలాంటప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా అందరూ చేసుకోవచ్చు. అది అందులో ఆనవాయితీ అనేది లేదన్నమాట. అప్పట్లో ఉండే పెద్దవాళ్ళకి వరలక్ష్మి వ్రతాలు అలాంటివన్నీ తెలియదు కాబట్టి, అప్పట్లో లేవు కాబట్టి అది ఆనవాయితీగా లేవని మాత్రమే వాళ్ళు చెప్పగలరు. తెలుస్తుంది కాబట్టి పూజలు పునస్కారాలు అనేవి ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. లేదండి మాకు మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు అనేవాళ్ళు ఏం చేశారంటే కలశం పెట్టుకోవచ్చు అనేవాళ్ళు కలశం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. లేదా పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనే వాళ్ళైతే ఫోటో పెట్టుకొని, అమ్మవారి ఫోటో పెట్టుకొని, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకొని మనం వాయనము ఇచ్చుకోవచ్చు అన్నమాట. వాయనం అంటే ఏమీ లేదండి, తాంబూలము ఇవ్వచ్చు. తాంబూలం ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదండి. తాంబూలము ఎవరైనా ఇవ్వచ్చు. కాబట్టి ఫోటో పెట్టుకొని పూజలు అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు నైవేద్యాలు ఎన్ని చేయాలనే దాని గురించి అయితే తెలుసుకుందాం. నైవేద్యాలు అనేది ఇప్పుడు ఇంట్లో 2-3 హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 9, 11 అలా ఎన్నైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో ఒకరే ఉండి చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళు మీకు వీలుని బట్టి ఎన్ని చేయగలరో అన్ని మాత్రమే మన వీలుని బట్టి మీరు చేయగలరు అంటే ఎన్నైనా చేసుకోవచ్చు. కాకపోతే మనం హెల్త్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఇంకా గొప్పల విషయానికి వస్తే ఇప్పుడు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం జరుపుకోండి. మనము ఏ పూజ చేసినా ఎంత గొప్పగా చేసినాము అని కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామా అనేదే ముఖ్యం. కాబట్టి భక్తితో చేయండి. ఇప్పుడు మనము వాళ్ళని చూసి వీళ్ళని చూసి చాలా గ్రాండ్గా చేసామంటే అప్పులు చేసుకొని చేయాల్సి వస్తుంది. అవి కట్టలేక మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన స్తోమతను బట్టి మాత్రమే మనము వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఉపవాస విషయానికి వస్తే, ఉపవాసం అనేది పొద్దున్నే మనం పూజ చేస్తాం కదా, లేచినప్పటి ఇంకా పూజ అయిపోయినంత వరకు ఉపవాసంలో ఉండి మాత్రమే మనము పూజ చేస్తే దేవతకి దగ్గరగా ఉండి చేసిన భావనతో వస్తుంది అన్నమాట. భావన కిందికి వస్తుంది. అందుకని ఉపవాసంతో చేయడం చాలా మంచిది. ఇంకా ఉపవాసం సాయంత్రం వరకు ఉపవాసం రాత్రి వరకు ఉండాల్సిన అవసరం లేదనమాట. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి అయితే తినచ్చు. అలాగే నైట్ టిఫిన్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. ఇంకా రాత్రి సమయంలో మనము అమ్మవారికి దగ్గరగానే నిద్రించాలి. అమ్మవారికి దగ్గరగా మనము అంటే ఇక్కడ అమ్మవారు పెట్టారు కదా, కొంచెం ఇటు దగ్గరగా మనము నిద్రించాలి. ఇప్పుడు మనము కలశము ఎప్పుడు కదపాలి అనే విషయానికి వస్తే, మనము శుక్రవారం మొత్తం పూజ చేసి ఉంటాం కాబట్టి శుక్రవారం అనేది కలశం కదపకూడదు. శనివారము పొద్దున్నే తెల్లవారుజామున మనం స్నానం చేసి మళ్ళీ దీపం వెలిగించి అమ్మవారికి షోడోపచార నైవేద్యం అంటే ఉప్పు వేయకుండా పెరుగన్నం నైవేద్యంగా పెట్టి కలశం కదిలించడానికి కూడా మంత్రం ఉంటుంది. అలా మంత్రం చదివి కలశాన్ని కదిపించాలన్నమాట.
మనము ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తాము. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసాం కాబట్టి కలశం కదిపేటప్పుడు ముందుగా వినాయకుడిని కదిపిన తర్వాత కలశాన్ని కదపాలన్నమాట. కలశం కదిపిన తర్వాత కలశంలోని నీటిని చెట్టు వేర్ల దగ్గర అయితే పోయొచ్చు. అలాగే మనం వినాయకుడిని కూడా కదిపాం కదా, వినాయకుడిని కూడా చెట్టు వేర్ల దగ్గర ఉంచొచ్చు. కాకపోతే తులసి చెట్టు దగ్గర ఉంచకూడదు. లేదంటే మనం ముఖానికి రాసుకొని స్నానం చేసుకోవచ్చు. అలాగే మనం పూజా సమయంలో తోరణం కట్టుకున్నాం కదా, అది చెట్టుకు కట్టేయవచ్చు.